నమస్తే. గత 2, 3 రోజుల నుంచి ఇటు మీడియా, సోషల్ మీడియాలో కొండ ఫ్యామిలీ చేసినటువంటి ఏవైతే వివాదాస్పద వ్యాఖ్యలు ఉన్నాయో అవే చాలా చర్చనీయాంశంగా మారుతున్నాయి. రైట్ నౌ డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇవాళ అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన దాదాపు 15 నుంచి 20 మంది ఎమ్మెల్యేలంతా కూడా ఇవాళ కొండ సురేఖను రాజీనామా చేయించాలి, ఆమె ఖచ్చితంగా బర్తరాఫ్ చేయాలి ఆమెను క్యాబినెట్ అంటూ కూడా పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. రైట్ నౌ డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత. సో మెట్టు సాయి గారు ఎట్లా చూస్తారు? ప్రధానంగా ఒక బీసీ బిడ్డ అయినటువంటి కొండా సురేఖ మీద ఒక కుట్ర జరుగుతున్నది, ఆమెను పార్టీ నుంచి బయటికి పంపించాలని ఒక ఆలోచన చేస్తుంది కొంతమంది వర్గం మంది, ఒక చర్చ జరుగుతున్నది. ఎట్లా చూస్తారు? శ్రీశైలం గారు ఇందులో బీసీ అని ఉండదు. శ్రీశైలం గారు ఎవరైతే పార్టీకి వ్యతిరేకంగా ముఖ్యమంత్రి గారికి వ్యతిరేకంగా మాట్లాడితే బీసీయా, ఓసీయా, కేసీఆర్ ఉండదు. ఓకే, పార్టీ వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా కూడా దానికి శిక్ష అనుభవించాల్సిందే. తప్పును ఎవరు మాట్లాడినా కూడా అది అందరికి వర్తిస్తుంది. అంతెందుకంటే ఇప్పుడు చిన్నారెడ్డి గారు ఉన్నారు, జకే ప్రభాకర్ ఉన్నారు, కత్తి వెంకటస్వామి ఉన్నారు, అందరూ బీసీలు రెడ్డిలు కదా. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు, పార్టీ వ్యతిరేకంగా మాటలు మాట్లాడినా ఎవరైనా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా, ముఖ్యమంత్రి గారికి వ్యతిరేకంగా, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడికి వ్యతిరేకంగా మాట్లాడితే ఎవరిని కూడా ఉపేక్షించేది లేదు. ఇప్పుడు కొండా సుష్మితకు అసలు సభ్యత్వమే లేదంటున్నారు, కానీ కొండా సుష్మిత చేసిన వ్యాఖ్యలకు గాను కొండా సురేఖకు నోటీసులు ఇవ్వడం కరెక్టే అంటారా? నేను మీకు ఏమంటున్నాను, కొండా సురేఖ గారు తర్వాతనే కొండా సుష్మిత గారు కదా, తల్లి బిడ్డ కదా, కూతురు కదండి. ఇప్పుడు కొండా సురేఖ గారు మంత్రిగా ఉన్నారు, పూర్తి బాధ్యత ఎవరికి ఉంటుంది? మంత్రి గారికి ఉంటుంది. అమ్మాయి కాబట్టి ఆమె ఆమె చెప్పాలి వచ్చి బయటకు వచ్చి ఖండించాలి కదా, ఖండించిందా? ఓకే, నోటీసులకు వివరణ ఇచ్చింది కదా, నా కూతురు చేసిన వ్యాఖ్యలకు నాకు సంబంధం లేదు, ఆమె వ్యక్తిగత వ్యక్తిగత ఎవరు చేస్తున్నారు? ముఖ్యమంత్రి గారి పైన, కాంగ్రెస్ పార్టీ పైన. తప్పు కదా. ఓకే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మంత్రిగా ఉండి ఆమెకు తెలియలేదా వాళ్ళ అమ్మాయికి? ఇప్పుడు ఆమె చదువుకుంది కదా, మిగతా ఉంది కదా, రాజకీయం చేయాలనుకుంటుంది కదా, రాజకీయం చేయాలనుకుంటే ఇట్లా మాట్లాడారు. అహంకారంగా మాట్లాడతాము, ఇష్టపడి మాట్లాడదాం అంటే కుదరదు. అది ఎవరైనా పర్లేదు. ఇప్పుడు కొండా సురేఖ మీ పార్టీ నేతల మీద మీరు ఈ రకంగా వర్గము ప్రెస్ మీట్లు పెట్టడము, ఆమెను రాజీనామా చేయాలి, ఆమె లేకపోతే సస్పెండ్ చేయాలనేటువంటి వ్యాఖ్యలు చేయడం మీ పార్టీకి మైనస్ కాదా? రేపు ప్రధాన ప్రతిపక్షానికి ఒక ఆయుధం కాదా ఇదంతా? శ్రీశైలం గారు, నేను అదే అంటున్నా, ప్రతిపక్షాలకు ఎందుకు మీరు ఆయుధాలు ఇస్తున్నారు? ఎందుకు మీరు వారికి ఒక మాట బాగుతున్నారు? మరి కాంగ్రెస్ పార్టీ మంత్రిగా పనిచేస్తా ఉన్నారు, మీ తల్లిగారని చెప్పి మర్చిపోయారా? మీరు రాజకీయం చేయాలని కూడా చాలా ఉన్నాయి విధానాలు, చాలా ఉన్నాయి వ్యవహారాలు. రాజకీయం చేయండి, వద్దని రాజకీయం చేయడానికి. కానీ మీరు మాట్లాడే మాట తప్పు. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారి పైన మాట్లాడితే ఇంకా అసలు తప్పు. మీ స్థాయి ఏంది? మీ స్థాయి ఏంది? కొండ ఫ్యామిలీ తర్వాత మీరు ఎవరు? లేకపోతే కొండ ఫ్యామిలీ కాంగ్రెస్ పార్టీ ఎంత చేసింది? ఉమ్మడి ఏపీలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా మంత్రిగా చేసినారు, తెలంగాణకి మంత్రిగా చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ లేకపోతే కొండ ఫ్యామిలీ ఎక్కడిది? ప్రతిసారి మనం మాట్లాడే ముందు ఏదైనా కొంచెం కూడా మాట్లాడకపోతే ఏందండి? ఇప్పుడు ముఖ్యమంత్రి గారు అంత అభివృద్ధి చేస్తా ఉన్నారు, అంత ప్రగతిగా ముందుకు వెళ్తా ఉన్నారు, 18 గంటలు పనిచేస్తా ఉన్నారు, రాజకీయంగా చాలా ఎదుర్కొంటా ఉన్నారు, సౌత్ దక్షిణాది రాష్ట్రాల్లో ఒక పర్ఫెక్ట్ నాయకునిగా ముందుకు వస్తా ఉన్నారు. మీరేంది చిల్లర మాటలండి? అంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, మేము కాంగ్రెస్ కార్యకర్తలు పనిచేస్తా ఉన్నాం. మేము 10 ఏళ్ళు అధికారం లేనప్పుడు కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకొచ్చిన రేవంత్ రెడ్డి గారి పైన మరి మేము ఒప్పుకుంటామండి? అది ఎవరు చెప్పలేదు. ఓకే, రాజకీయానికి వ్యక్తిగతంగా మాట్లాడతాము, ప్రత్యక్షంగా మాట్లాడతాము, ముఖ్యమంత్రి గారికి మాట్లాడతామంటే ఊరుకునే ప్రసక్తి లేదు. అది ఎవరైనా పర్లేదు. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారి పైన, కాంగ్రెస్ పార్టీ పైన, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి పైన ఎవరు వ్యతిరేకంగా మాట్లాడినా వచ్చే ప్రసక్తి లేదు. ఇప్పుడు కొండా సురేఖ విషయంలో, కొండా సుష్మిత విషయంలో ఇంత స్పాట్ లో రియాక్ట్ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ రాజగోపాల్ రెడ్డి లాంటి వ్యక్తుల విషయంలో ఎందుకు రియాక్ట్ అవుతుందని సోషల్ మీడియాలో మీకు మాట్లాడండి. ఇప్పుడు చిన్నారెడ్డి గారు, ఆయన ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్. అదేవిధంగా జక్కిరి ప్రభాకర్ గారు సస్పెండ్ అయ్యారు. మన కత్తి వెంకటస్వామి ఆయన కూడా. అరే, పార్టీ వ్యతిరేక వ్యవహారం అన్నప్పుడు 100కు 100% చర్యలు తప్పనిసరి. అది రాజగోపాల్ రెడ్డి గారైనా పర్లేదు, ఇంకెవరైనా పర్లేదు. ఓకే, ఎవరైనా పార్టీ వ్యతిరేకంగా మాట్లాడితే, ఎవరైనా మెట్లు సాయకమైనా పర్లేదు. ఓకే, పార్టీ వ్యతిరేకంగా ఎవరు మాట్లాడకూడదు, ముఖ్యమంత్రి గారు మాట్లాడకూడదు. మీకు ఏమున్నా కూడా బాహాటంగా మాట్లాడే అర్హత మీకు లేదు, హక్కు మీకు లేదు. కొండా సురేఖ కూడా గతంలో కొంత ఆమె చేసిన వ్యాఖ్యలు కోర్టు దాకా పోయినటువంటి పరిస్థితి. సో ఎట్లా, దాని గురించి ఏం చెప్తారు? అండ్ అయినా ఆమె తప్పు మాటను మేము సమర్థించుకున్నాం. సమర్థించలేదు కదా. గతంలో ఒకసారి మాట్లాడింది వాళ్ళ అమ్మాయి, అప్పుడు ఓకే. అది ప్రతిసారి ఇది ముఖ్యమంత్రి గారి పైన మాట్లాడేసి కాంగ్రెస్ పార్టీ పైన మాట్లాడితే ఎట్టుకుంటామండి? 10 సంవత్సరాలు నానా యాగివాడి నానా సంఘాలు కింద వాడి కింద దొరలాడితే మేము అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో
పిసి అధ్యక్షుడు ఆయన పాటలు మాకు తెలుసు, ప్రత్యక్షం మేము చూస్తాం కాబట్టి. ఏదో వచ్చేసినాము మాట్లాడేస్తాము చేస్తాము ఎట్లా అండి. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా యూనియన్ పనిచేస్తాం, మాకు అందరికి తెలుసు ఎన్ని కష్టపడ్డామో, ఎన్ని కేసులు మోస్తామో మాకు తెలుసు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సుభిక్షంగా ఉంది. ఆ సుభిక్షను కావాలని మీరు ఏదో మాట్లాడేసి మేము పేపర్లు రావాలి టీవీలు రావాలి మాట్లాడితే కుదరదు. ఇప్పుడు కొండా మురళికి ఎమ్మెల్సీ ఇస్తామని హామీ ఇచ్చినట. సో తన కూతురు అడిగితే తప్పేముంది, ఇచ్చిన హామీని మీరు నెరవేర్చాలి కదా. అది ఇప్పుడు రాజకీయ వ్యవహారం కొండ మురళి కాదు వేరా. హైకమాండ్ చూసుకుంటది ఏమి ఇవ్వాలన్నా, ఎప్పుడు ఇవ్వాలన్నా, ఏది ఇవ్వాలన్నా. ఓకే, రాజకీయంగా వచ్చి నేను ఇక్కడిని మాట్లాడితే కుదరదు. ఓకే, ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ప్రతి మాట ఫైనల్. రాష్ట్రంలో మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు, మా రేవంత్ రెడ్డి గారి పక్షంలో ఎవరన్నా వంకతిగా మాట్లాడితే మేము వారు ఎవరైనా పర్లేదు, మేము ఇంకా గాడి మాట్లాడుతున్నాం. ఓకే, మీరు బేసిక్గా క్షమాపణ చెప్పి తీరాల్సిందే. కొండసురేఖ గారు మా బీసీ మంత్రి, మా బీసీ బిడ్డ ఆడబిడ్డ, కానీ ఆమె అంటే మేము ముక్కుంటామా? కాదు కదా. గతంలో చాలా మటుకు ఆమె మాట్లాడినాము, ఆమె సంబంధించినాము. కానీ ఇప్పుడు మీరు ఒక బీసీ నేత, ఒక బీసీ మంత్రిని కాపాడుకోవాల్సిన బాధ్యత మీ మీద లేదా? పార్టీ ముఖ్యం. ఓకే, మాకు పార్టీ ముఖ్యం, పార్టీ యొక్క ఆదేశాలు ముఖ్యం, పార్టీ యొక్క నాయకత్వం ముఖ్యం, మా నాయకుడు ముఖ్యం. కులమో మతమో మాకు ముఖ్యం కాదు. మా నాయకుని పైన ఈగ వాళ్ళని ఇయ్యము. ఆ విషయాన్ని కూడా మర్చిపోకండి. ఓకే, ఇట్లా కొండా సుష్మిత ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యే మీద కూడా కామెంట్ చేసింది. 70 ఏళ్ల వయసు, డైపర్ వేసుకునే వయసు, ఆయన టికెట్ అయింది, ఆయన పోటీ చేయడం మీద ఒక కామెంట్స్ ఆమె చేసింది. ఆమె మతి స్థిమితం కోల్పోతుందా, మతిగా మాట్లాడుతుందా నాకు అర్థం కావట్లేదు. రాజకీయంగా ఎదగాలన్నట్టు ఇట్లా మాట్లాడకూడదు. మీకు ఇంకా 30 ఏళ్ళు మీరు అనుకుందాం, ఇంకా 30 ఇట్లా మాట్లాడకూడదు. ఇట్లా అహంకారంగా మాట్లాడితే ప్రజలు తిరస్కరిస్తారు. ఓకే, అహంకారం ఎప్పుడు మాట్లాడద్దు. రాష్ట్ర రాజకీయాల్లో అహంకారానికి తావులేదు. రాష్ట్ర రాజకీయాల్లో యువతకు యొక్క వ్యవస్థకు పెద్దపీట ఉన్నా కానీ మనం మాట్లాడే ప్రతి మాట, ఇప్పుడు ఆమె చిన్న పిల్ల కాకి, ఒక స్మాల్ కిడ్. ఏదో మాకు మురళి గారు అంటే గౌరవం ఉంటుంది, సురేఖ గారు గౌరవం ఉంటుంది, కానీ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడితే ఎట్లా చెప్పండి. కాంగ్రెస్ పార్టీ మీకు చెట్టు ఇచ్చిన నీడని, ఏ చెట్టు మీకు నీడ ఇస్తుందో ఆ చెట్టుని మీరు ఇబ్బంది పెడతారా? ఏ చెట్టుని మీకు కాపాడు నాయకుడు అక్కడ ఇబ్బంది పెడతారా మీరు? అరే ఈ మాట్లాడే ప్రతి మాట ఏదో 4 మందిగా మాట్లాడతారా అండి? కానీ ఆమె చెప్తుంది క్లియర్, నాకు గనక ఎవరైనా కౌంటర్ ఇస్తే నేను ఖచ్చితంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బ్రదర్స్ స్కామ్లన్నీ బయట పెడతా అని చెప్తుంది. సోమాజ్ కూడా ప్రెస్ క్లబ్ లో కూర్చొని ఏమేమి స్కామ్లు చేసినా అవన్నీ బయట పెడతా ఉంటారు. మీరు ఏకంగా 20-30 మంది ఎమ్మెల్యేలు కౌంటర్ ఇస్తా ఉన్నారు, నిన్న మహిళా నేతలు కౌంటర్ ఇస్తా ఉన్నారు. నిజంగా సుష్మిత దగ్గర ఏ ఆధారం లేకపోతే, ముఖ్యమంత్రి బ్రదర్స్ ఏ తప్పు చేయకపోతే ఆమె ఓపెన్ గా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో ఓపెన్ ఛాలెంజ్ చేస్తుంది ఆమె. శ్రీశైలం గారు, నేను ఏమంటున్నానంటే మీరు అంత బాహాటంగా మాట్లాడినప్పుడు మీకు రాజకీయ తత్వం ఉందా, లేకపోతే మీకు మస్తిత్వం అదుపులో ఉందా నాకు తెలిసలేదు. సుష్మిత గారికి ఐ థింక్ మేక్ ఎ మ్యాడ్. ఆమెకు ఆలోచనకి తక్కువ ఉంది. మీరు ఆ విధంగా మాట్లాడితే ఇంకా వేరేగా వెళ్ళిపోతుంది. మీరు దాన్ని తెగదగా లాక్కండి. రాజకీయంగా ఆరోపణలు చేయాల్సిన బాధ్యత ఎవరికి ఉంటుంది? ప్రతిపక్షాలకు ఉంటుంది. ఆరోపణలు చేసింది ఎవరు? ఇంటి పక్షం అయితే మేము ఊరుకుంటామా? మీరు ఏదో ఇష్టమైన మాత్రం మేము ఊరుకుంటామా? స్పష్టంగా ప్రగతిపై ముందుకెళ్తారు రేవంత్ రెడ్డి గారు. ఓకే, ప్రతి నిర్మాణంలో ప్రతిపక్షాలు బట్ట కాల్చి మీరేస్తున్నా కూడా మొదటి సంక్షేమం పనిచేస్తా ఉన్నారు. ఆయన ఏదో మేము మాట్లాడేస్తాము, నా నోరుగా చెప్పేస్తాను వినాలంటే ఎవరుంటారు? కాబట్టి సుష్మిత గారు మీ నోరు అదుపులో పెట్టుకోండి, అదుపులో పెట్టుకుని నడవండి. ఒక కుటుంబ సభ్యునిగా చెప్తున్నాము. కానీ వంకరగా మాట్లాడతాము, థింకర్గా మాట్లాడతామంటే మా నోరు కూడా దానికి మించి మాట్లాడుతుంది. దాన్ని మీరు తట్టుకోలేదమ్మా. ఫైనల్ గా ఏం చెప్తారు? కొండా సురేఖ ఇప్పుడు రాజీనామా చేయాల్సిందేనా? కొండా ఫ్యామిలీ మొత్తం కాంగ్రెస్ కు దూరంగా ఉండాల్సిందేనా? నేను ఏమంటున్నాను, బేషరతుగా ముందు సుష్మిత గారు రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీకి క్షమాపణ చెప్పి తీరాల్సిందే. కొండా సురేఖ గారు వివరణ ఇవ్వాల్సిందే. లేఖ ద్వారా ఇచ్చారు కదా, బాహాటంగా వచ్చి చెప్పండి. మీడియా పక్షం చెప్తారా? కానీ చెప్పి తీరాల్సిందే. కానీ నాకు సంబంధం లేదు అనకండి. ఎందుకు అంటే ఆమె కొండ ఫ్యామిలీ కాబట్టి, కొండ కుటుంబ సభ్యులు కాబట్టి, మీరు ఎప్పుడు మీ ఎమ్మడి ఉంటుంది కాబట్టి, మీకు తెలియకుండా అనదు కాబట్టి ఇందులో మాట్లాడే ప్రతి పాఠంలో మీరు
జవాబుదారీ తీసుకోవాల్సిందే, మీకు వివరణ ఇవ్వాల్సిందే. Hmm. బేషరతుగా సుస్మిత గారు క్షమాపణ చెప్పాల్సిందే రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ పార్టీ. రైట్, థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలంతా కూడా ఒక్కసారిగా మరి కొండా సురేఖ రాజీనామా చేయాలంటున్నారు. కొండా సుస్మిత ఒక పిల్లకాకి, ఆమె మాటలు మేము పట్టించుకోము, కానీ ముఖ్యమంత్రి మీద, ముఖ్యమంత్రి సోదరుల మీద, కాంగ్రెస్ పార్టీ మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తే మేము చూస్తూ ఊరుకోము. మా బిడ్డ అయినా, మా కుటుంబ సభ్యురాలైనా మాకు పార్టీ ముఖ్యమని చెప్తున్నారు. రైట్, చూద్దాం. మెట్టు సాయి కుమార్ కూడా అదే చెప్తా ఉన్నాడు. కొండా సుస్మిత మరి క్షమాపణ చెప్పాలి, కొండా సురేఖ వివరణ ఇవ్వాలని చెప్పేసి చెప్తా ఉంది. మరి చూద్దాం కొండా ఫ్యామిలీ నుంచి ఏం రియాక్ట్ అవుతారు, వాళ్ళు మరి ఏం మాట్లాడబోతున్నారు. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్.